అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో చరిత్ర పుస్తకాలలో రాయకపోయినా చరిత్రలో మిగిలిపోయిన ఒక వీరుడి గురించి తెలుసుకోబోతున్నాం. మరో కొత్త కాన్సెప్ట్తో మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసా. వెల్కమ్ టు అవర్ ఛానల్. సామ్రాజ్యాలను ఢీకొట్టిన వీరులు, చీకటి నుండి ఉద్భవించిన వారి కథలు, చరిత్ర పుటల్లో చెక్కబడిన ఒక కాలాన్ని ఊహించండి. ఈరోజు మనం అలాంటి ఒక కాలానికి వెళ్తాం. ఆ కాలంలో జరిగిన ఒక వీరాది వీరుడి కథ గురించి తెలుసుకుందాం రండి. భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన ఒక పేరు, శతాబ్దాలుగా చర్చించబడుతున్న ఒక ధీరుడు, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఒక వీరుడు, అతనే హరిహర వీరమల్లు. కానీ ఈ రహస్యమైన వ్యక్తి ఎవరు? అతను ఏ కాలానికి చెందినవాడు? అతను కథ ఎందుకు ఆకస్మికంగా యావత్ దేశం కాదు యావత్ ప్రపంచం ఆయన పేరు తెలుసుకుంటుంది? దానికి కారణం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాని తెరకెక్కించడం వలన, దానిలో స్వయంగా తనే హరిహర వీరమల్లు పాత్ర పోషించడం వలన. హరిహర వీరమల్లు ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఆ కాలంలో ప్రజలకు ఆయన ఒక ధైర్యం, ఆనాటి అక్రమ పాలన తిరుగుబాటుకు ప్రతిరూపం. ఆయన భారతదేశ చరిత్రలో కనుమరుగైన ఒక వీరుడు, మొఘల్ పరిపాలనపైన దాడి చేసి ధనాన్ని ప్రజలకు పంచిన తెలివైన యోధుడు. ఆయన పేరులోనే శివపరమాత్ముడు మరియు శ్రీ మహావిష్ణువు కలిసి ఉన్నారు. ఈయన గురించి ఒక నిర్దిష్టమైన చరిత్ర అందుబాటులో లేనప్పటికీ ఈయన భారతదేశ చరిత్రలో లోతుగా పాతుకుపోయిన వ్యక్తి. కొన్ని జానపద కథల ప్రకారం ఆయన 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తిగా నమ్ముతారు. చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయిన వీరమల్లు ధైర్యం, ధర్మం మీద ఉన్న నమ్మకంతో పెరిగారు. అశ్వారోహణ, యుద్ధ విద్యలు మరియు గెరిల్లా పోరాటం వంటి శిక్షణలు తీసుకొని మొఘల్ సామ్రాజ్యాన్ని ఒక తలవంచని ఒక భయంకరమైన శత్రువుగా ఎదిగాడు. తీవ్రమైన రాజకీయ మార్పులు, దండయాత్రలు మరియు స్థానిక ప్రతిఘటనల ఉద్యమాలతో కూడిన ఒక యుగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఔరంగజేబ్ పరిపాలనలో భారతదేశం ఒక ఉక్కుపాదంతో నడుస్తుండగా, డెక్కన్ ప్రాంతంలో గోల్కొండ, మరాఠా రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతున్న వేళ వీరమల్లు ఆ మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా గుప్తంగా తిరుగుబాటు నడిపాడు. ఈ అద్భుతమైన పాత్రను ఈ కాలంలో ప్రాణం పోసే వ్యక్తి దగ్గరికి వద్దాం. ఆయనే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మన కళ్యాణ్ గారు నటుడు మాత్రమే కాదు, ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. వీటితో పాటుగా హరిహర వీరమల్లు తన కాలంలో చేసిన యుద్ధం ఈ కాలంలో మన కళ్యాణ్ గారు కూడా చేశారు. ఒక ధైర్యవంతమైన నటుడిగా మారడానికి తను చేసిన యుద్ధం, ఒక విజయవంతమైన రాజకీయ నాయకుడిగా మారడానికి తను చేసిన యుద్ధం, ప్రజల కోసం చేసిన మంచి పనులు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాయి. వారు జీవించిన కాలాలు వేరైనప్పటికీ వారు ప్రజల కోసమే పోరాటం చేశారు. హరిహర వీరమల్లు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి, గౌరవం, ప్రజల కోసం పోరాడే ధైర్యానికి ప్రతీకం. వెండి తెరపై సినిమా చూస్తున్నప్పుడు మనం మన చారిత్రక పరాక్రమాన్ని గుర్తు తెచ్చుకోవాలి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మరో కొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.